కాంత దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రకని మరియు భాగ్యశ్రీ బర్స్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా అయితే ఇది. దీన్ని డైరెక్ట్ చేసింది సెల్వమన్ సెల్వరాజు. ఇప్పుడు సినిమా ఎలా ఉందో రివ్యూలు అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుంటే, ఒక డైరెక్టర్ ఒక అనాథను తీసుకొచ్చి ఒక హీరోని చేస్తే, ఆ తర్వాత హీరో అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఈ డైరెక్టర్కి ఆ హీరోకి మధ్య క్లాసెస్ వస్తే ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమాలో ఉన్న కథ. ఒక సినిమా అయితే స్టార్ట్ చేస్తారు శాంత అనే పేరుతో. ఆ తర్వాత దాన్ని వేరే పేరుతో మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఎందుకు ఆ సినిమా తీసారా లేదా, ఆ సినిమా తీసే మధ్యలో ఏమేం జరిగింది, అసలు హీరోయిన్కి దీనికి సంబంధం ఏంటి, అసలు రానా క్యారెక్టర్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమాలో ఉన్న కథ. ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, డీసెంట్గానే అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. బట్ కొద్ది చోట్ల అయితే రిపీటెడ్ సీన్స్ అయితే అనిపించినాయి నాకు. బట్ ఓవరాల్గా అయితే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో అయితే పర్ఫార్మెన్స్ మొత్తం అందరూ అయితే కుమ్మేశారు, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫే చాలా స్లో నెరేషన్ ఉందంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా స్లోగా అనిపిస్తుంది. చాలా చోట్ల నరేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అసలు చాలా రొటీన్ సీన్స్ అయితే ఉంటాయి. దానివల్ల సెకండ్ హాఫ్ అయితే నాకు అంతేం అనిపించలేదు. ఏదో కొత్తగా ఉంటుంది, అట్లీస్ట్ మ్యాజిక్ ఏదో జరుగుతుందేమో అనుకున్నాం. బట్ ఆ రేంజ్ అయితే లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఓకే, ఒక డీసెంట్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫిల్మ్స్ ఇష్టపడకుండా డిఫరెంట్గా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. బట్ అది కూడా కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే మనకి ఈ సినిమాలో ల్యాగ్ ఎక్కువ ఉంటుంది, పైగా లెంతీ సినిమా కూడా. ఈ సినిమాకి ఇంత రన్ టైం అనవసరం అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్పీడ్గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. స్లో నెరేషన్ వల్ల నాకైతే అంతగా ఎక్కలేదు ఈ సినిమా. బట్ ఏంటంటే ఎవరైతే డిఫరెంట్ సినిమాలు ఇష్టపడతారో వాళ్ళకైతే నచ్చుతుంది. బట్ ఒక కామన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి చెప్తున్నాను కాబట్టి, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అయితే ఈ సినిమా ఉండదు. కామెడీ కానీ ఫైట్లు అవి ఇవి అనుకుంటే వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు. ఒక డిఫరెంట్ సినిమా చూద్దాం, ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే ఈ సినిమా నచ్చుతుంది. ఈ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే సినిమా తగ్గట్టు పర్లేదు, బాగానే వెళ్ళిపోయింది. ఓకే, ఈ సినిమా కోసం సింపుల్గా ఒక లైన్లో మనం మాట్లాడేసుకోవాలంటే, ఇద్దరు గురు శిష్యుల మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ దాన్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఇదైతే ఒక ఇన్వెస్టిగేషన్ జోనర్లోకి మారుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ కొద్దిగా ఏదో ట్రై చేశారు, పర్లేదు. బట్ అంత ఏమీ నాకు అనిపించలేదు. యాక్చువల్గా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మహానటి బ్యాక్డ్రాప్ అనిపించింది. బట్ ఈ సినిమా అయితే 1950s ఎలా జరుగుతుందో ఆ విధంగా చూపించడానికి చాలా బాగా అయితే కష్టపడ్డారు. ఆ తెర మీద అయితే కనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే దుల్కర్ సల్మాన్ చించేశాడు. ఆ తర్వాత రానా కూడా అలానే చేశాడు. సముద్రకని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా భాగ్యశ్రీ కూడా బాగానే చేసింది. సో వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. బట్ ఇటు వచ్చి మనం నెరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంది. దానివల్ల ఈ సినిమా అయితే అంతగా అనిపించదు. బట్ వన్ టైం ట్రై చేయొచ్చు. ఎవరైతే డిఫరెంట్గా కొత్త సినిమాలను ఇష్టపడతారో, వేరేగా ట్రై చేస్తే వాళ్ళైతే మాత్రం ఎక్కేస్తుంది సినిమా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్.